వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ ఎన్నిక. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు. ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం చేస్తున్నట్లు ఆ దేశ సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటన చేసింది. అమెరికా సైన్యం శనివారం వెనిజులా రాజధాని కకారస్ పై మెరుపుదాడి చేసి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ను మరియు అతని సతీమణిని అమెరికా దళాలు అదుపులోకి తీసుకొని అమెరికాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ దేశ పరిపాలన కొనసాగింపు అంశం దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ను నియమించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. లీగా సోషలిస్టు పార్టీ ఫౌండర్ జార్జ్ ఆంటోనియో కూతురే డెల్సీ. ఈమె 1969లో కరాకస్లో జన్మించారు. మదురో పాలనలో ఆమె కమ్యూనికేషన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆ స్థానంతో పాటు ఆర్థిక చమురు మంత్రిత్వ శాఖలను కూడా మదురే నాయకత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇటీవల ట్రంప్ ఇతర దేశాలతో పాటు వెనిజులాపై కూడా భారీ సుంకాలను మోగించారు. దీంతో ఆ దేశ ద్రవ్యోల్బణం నుంచి బయటపడేందుకు డెల్సీ చర్యలు తీసుకున్నారు. మదురోకు నమ్మకమైన వ్యక్తిగా కూడా డెల్సీ ఉన్నారు. ఈమెకు ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. వెనిజులాను గొప్పగా మార్చేందుకు చేయాల్సిన పనులపై డెల్సీ సానుకూలంగా ఉందని, అక్కడ మార్పు వచ్చేంత వరకు అమెరికా కంట్రోల్లోనే అక్కడ పరిపాలన కొనసాగుతుందని ట్రంప్ వ్యక్తం చేశారు. తాజాగా అక్కడి సుప్రీంకోర్టు ప్రస్తుత ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్స్ను తాత్కాలిక అధ్యక్షురాలుగా సుప్రీంకోర్టు నియమించింది.